మురుగదాస్ శివకార్తికేయన్ కాంబినేషన్లో రూపొందిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ మదరాసి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై పెద్దగా బజ్ లేదు. అందుకు కారణం దర్శకుడు మురుగదాస్ ఫామ్ లో లేకపోవడం వల్లనే అని చెప్పాలి. కేవలం మౌత్ టాక్ పై ఆధారపడి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి. కథలోకి వెళ్తే విరాట్ విద్యుత్ జంవాల్ నాథ్ మాఫియాకి చెందిన వ్యక్తి. అతను తమిళనాడుకి గన్స్ అండ్ వెపన్స్ ని ఇల్లీగల్ గా తరలించి అక్కడి జనాలకు ముఖ్యంగా పెద్దవాళ్ళకి గన్ కల్చర్ ను అలవాటు చేస్తాడు. అందుకు తన స్నేహితుడు చిరాగ్ షబీర్ కల్లారకల్ సహాయంతో ఓ సిండికేట్ ను అప్రోచ్ అవుతాడు. అయితే తమిళనాడుకు అక్రమంగా మోస్ట్ డేంజరస్ వెపన్స్ వస్తున్నాయి అని ఎన్ఐఏ చీఫ్ ప్రేమ్నాథ్ బేజు మీనన్ కు తెలుస్తుంది. ఇది ఆపాలని ప్రయత్నిస్తాడు, కానీ అతని ప్రయత్నం ఫలించదు. పైగా విరాట్ చేతిలో అతను తీవ్రంగా గాయపడతాడు. మరోవైపు లవ్ ఫెయిల్యూర్ కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు రఘురామ్ శివకార్తికేయన్. కరెక్ట్ గా అదే టైంలో ప్రేమ్ అతన్ని రఘు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఒకే అంబులెన్స్ లో హాస్పిటల్ కి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? రఘు గర్ల్ ఫ్రెండ్ మాలతి రుక్మిణి వసంత్ ని నిజంగానే అతన్ని మోసం చేసిందా? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? చివరికి విరాట్ లక్ష్యం నెరవేరిందా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా. అయితే యాక్షన్ సినిమాలు తీయడంలో మురుగదాస్ కి సెపరేట్ స్టైల్ ఉంది. గజని, కత్తి, తుపాకీ సినిమాల్లో అది స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఏ క్లాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాదు, సి క్లాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఆయన సినిమాల్లో యాక్షన్ సీన్స్ ను డిజైన్ చేశారు. అలాగే ఆ సినిమాల్లో ఎమోషన్ కనెక్టివిటీ కూడా పెద్దపీట వేశారు. కానీ తర్వాతి సినిమాల్లో అది క్రమంగా తగ్గుతూ వచ్చింది. స్పైడర్ నుంచి మురుగదాస్ డౌన్ ఫాల్ మొదలైంది. విజయ్ తో చేసిన సర్కార్, రజనీకాంత్ తో చేసిన దర్బార్, సల్మాన్ ఖాన్ తో చేసిన సికిందర్ వంటి సినిమాలు చూస్తే స్పైడర్ బెటర్ కదా అనిపించాయి. మదరాసితో ఖచ్చితంగా ఆయన హిట్ కొట్టి ట్రాక్ లోకి వస్తారు అని అంతా అనుకున్నారు. కానీ మదరాసిలో కొత్తగా మురుగదాస్ చేసింది అంటూ ఏమీ లేదు. ఒకవేళ బలవంతంగా చెప్పమని అడిగితే అది శివకార్తికేయన్ పాత్ర అనే చెప్పాలి. మదరాసి విషయానికి వస్తే తుపాకీ, గజనీ కథలను అటు ఇటు తిప్పి మిక్సీలో వేసి జ్యూస్ చేశాడు. మొదట్లో కథ సీరియస్ గా మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చే లవ్ స్టోరీ బోర్ కొట్టేస్తోంది. అలాగే ఇంటర్వెల్ కి ముందు వరుసగా 3 పాటలు వచ్చి మరింత ఇరిటేట్ చేస్తాయి. సెకండ్ హాఫ్ కథ మురుగదాస్ వద్ద లేనట్టే ఉంది. ఎక్కడెక్కడికో తిప్పి మమ అనిపిస్తాడు. అలాగే కొన్నాళ్లుగా తన మ్యూజిక్ తో అన్ని సినిమాలను గట్టెక్కిస్తూ వచ్చిన అనురిద్ ఈ సినిమాకి మాత్రం న్యాయం చేయలేకపోయాడు. బహుశా అతని వద్ద టైం లేక హడావిడిగా మ్యూజిక్ చేసి వదిలించుకున్నట్టు ఉన్నాడు. ఒక్క ట్యూన్ కూడా మైండ్ లోకి వెళ్ళదు. నిర్మాణ విలువలు బాగున్నాయి, ఖర్చు తెరపై కనిపిస్తోంది కాబట్టి సినిమాటోగ్రఫర్ సుదీప్ ఎలోమన్ కి కూడా ఆ క్రెడిట్ వెళ్తోంది. నటీనటుల విషయానికి వస్తే ఇంతకు ముందు చెప్పా కదా, దర్శకుడు మురుగదాస్ ఈ సినిమా విషయంలో కరెక్ట్ గా వాడుకున్నది హీరో శివకార్తికేయన్ మాత్రమే. ఇంకో రకంగా చెప్పాలి అంటే శివకార్తికేయన్ ఇమేజ్ పై ఆధారపడి అతను మదరాసి తీశాడు అనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. శివకార్తికేయన్ మాత్రం తన బెస్ట్ ఇచ్చాడు. ఇక రుక్మిణి వసంత్ ఎప్పట్లానే లుక్స్ తో ఆకట్టుకుంది. నటన పరంగా పేలవంగానే అనిపించింది. విద్యుత్ జాంవాల్ తుపాకీకి కంటిన్యూటీ రోల్ చేశాడేమో అనిపిస్తోంది. పెద్దగా మనసు పెట్టి అతను ఈ సినిమాలో నటించినట్టుగా లేదు. బీజు మీనన్ పాత్ర కూడా సరిగ్గా వాడుకోలేదు. డైరెక్షన్, లవ్ ట్రాక్, మ్యూజిక్ మొత్తంగా మదరాసి తుపాకీ స్టైల్లో మొదలవుతుంది. కానీ ఈ సినిమాలో పదవ వంతు సంతృప్తి కూడా ఆడియన్స్ కి ఇవ్వదు. మదరాసి మూవీ రేటింగ్ వచ్చేసి 2/5.